వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. మావోయిస్ట్ పార్టీకి పోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఏదైతే గెరిల్లా వ్యూహకర్త హిడ్మా చనిపోయినట్లుగా ఏదైతే పోలీసులు తెలిపారో మీడియా సమావేశం ద్వారా, సో ఆయనతో పాటు అనేక మంది మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలను కూడా పోలీసులు అదుపులో ఉన్నారని ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ పౌర హక్కుల సంఘం నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా వారు ఆరోపిస్తున్నారు. సో దీనిపై మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎన్కౌంటర్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు అవన్నీ చూసినట్లయితే పోలీసులు చెప్తున్న దానికి జరిగిన తీరుకి ఎక్కడా పొంతం లేదన్నది స్పష్టం అవుతూ ఉంది. ఇప్పుడు నిన్న పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా డైరీ దొరికింది. ఆ డైరీలో ఉన్నటువంటి అంశాలను పట్టుకొని మేము హైడౌట్స్ ఏవైతే కాకినాడ, ఏలూరు, విజయవాడలోని హైడౌట్స్ అన్నిటినీ మేము గుర్తించి అక్కడ వీళ్ళని అరెస్టులు చేశామని చెప్పారు, అదుపులోకి తీసుకున్నామని. మరొక పక్కన అదే వార్తలోని ఏలూరు హైడౌట్కి సంబంధించి ఏదో గ్రీన్ సిటీ అని ఏదైతే చెప్తున్నారో అక్కడ 15 రోజుల నుంచి మా నిఘా ఉంది. మేము 15 రోజుల క్రితమే ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము. వాళ్ళని పట్టుకొని ఒకరిని రప్పించి మొత్తం ఇప్పుడు 15 మందిని అరెస్ట్ చేశామని చెప్పని అదే వార్తలో ఉంది. అంటే హిడ్మా డైరీని పట్టుకొని మేము వీటన్నిటిని గుర్తించామన్న దానికి, మరో పక్కన ఏలూరులో 15 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తున్నాం అన్నదానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. మరి ఈ క్రమంలోనే హిడ్మాని కూడా ముందే అరెస్ట్ చేసి నిన్న ఉదయం ఎన్కౌంటర్లో కింద చూపించారని, ఈ రోజున జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా ఇప్పుడు టెక్ మధు ఎవరైతే టెక్ శంకర్ ఎవరైతే ఉన్నారో టెక్ శంకరు వీళ్ళని ఆయనతో పాటు ఇంకొక 6గురిని ఈరోజు ఎన్కౌంటర్ అని చెప్పానంటున్నారు. నిన్న ఉదయం రామవరపాడు దగ్గర దొరికినటువంటి వాళ్ళలోని తిప్పరి తిరుపతి దేవ్జీ కూడా ఉన్నాడన్నది ఒక వార్త వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ అధికారుల మీద ఉంది. అలాగే నిన్న అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరినైతే నిన్న అదుపులో తీసుకున్నారో, అది విజయవాడ కానివ్వండి, లేకపోతే ఏలూరు కానివ్వండి, కాకినాడ కానివ్వండి, వీళ్ళందరినీ తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మీరు కోర్టులో ప్రవేశపెట్టలేదు, ఇంకా మీరు దీన్ని డ్రాగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని ఎన్కౌంటర్ పేరుతోని మరింత మందిని హతమార్చేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి భావన కలుగుతూ ఉన్న నేపథ్యంలో తక్షణమే వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలి. నిన్న ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం ఏదైతే సూచనల మేరకు రాష్ట్రంలో ఇప్పటికే ఒరిస్సా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పోలీసులంతా కూడా కొన్ని చోట్ల భారీగా మోహరించి ఈ ఎన్కౌంటర్లు అనేవి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కర్రిగుట్ట కానివ్వండి, లేకపోతే ఈ సుక్మా ఇలాంటి జిల్లాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై మీరు ఏమంటారు? అసలు ఈరోజు ఎన్కౌంటర్లు అన్నది గతంలో కూడా మనం అనుకున్నాం. ఎన్కౌంటర్ జరిగితే ఇద్దరికి ఎదురు కాల్పులు జరగాలి. ఎదురు కాల్పులు జరిగితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకలో ఇద్దరికో చనిపోకపోయినా కనీసం గాయాలైనా కావాలి. కానీ ఇక్కడ ఎక్కడ నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఎక్కడా కూడా ఒక్కరు పోలీసు వైపు నుంచి గాయపడినట్టు వార్తలు లేవు. గతంలో చాలా ఎన్కౌంటర్లు చూసాము. వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేసి గాయపడినటువంటి పోలీసు వారిని వాళ్ళని ఇక్కడికి విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి ఘటనలు కూడా మనకి తెలుసు. రామ్గఢ్ లాంటి ఎన్కౌంటర్లో కూడా ఒక పోలీసు మరణించాడు. సరే, అతను దేనివల్ల మరణించాడు అన్న దాని మీద కొంత వివాదం ఉన్నప్పటికీ ఒకరు మరణించడం అన్నది జరిగింది. మరి ఇక్కడ నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఒక్కరికి కూడా గాయం కాలేదని అంటే ఇవి ఎన్కౌంటర్ల కిందనే అని చెప్పని అనడానికి, విశ్వసించడానికి కావలసినటువంటి బేసు ఎక్కడ లేదన్నది స్పష్టమవుతుంది. ఇప్పుడు అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వెంటనే నిన్న సాయంత్రానికే మీరు ప్రవేశపెట్టవచ్చు కోర్టు ముందు. అవసరమైతే రాత్రి జడ్జి ఇంటికైనా వెళ్ళి ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా తీసుకెళ్ళి పెట్టవచ్చు. అలా చేయకుండా మీరు దీన్ని ఇంకా గోప్యంగా ఉంచుతున్నారని అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళలోని కొంతమందిని గుర్తించో లేకపోతే వాళ్ళని కొంత హింసించో సమాచారం రేపడడానికి. ఎందుకంటే మీరు ఒకసారి కోర్టులో ప్రవేశపెట్టేది మళ్ళీ అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. దాన్ని ఏమి కాదంటే చట్టం దానికి అనుమతిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ మీరు కోర్టులో ప్రవేశపెట్టి అవసరం ఉంటే రేపు మీరు విచారణకి కోర్టు ద్వారా పోలీస్ కస్టడీ తీసుకొని 10 రోజులు కాకపోతే 15 రోజులు విచారించుకొని మీకు కావాల్సిన సమాచారం రాబట్టుకోవడానికి ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి చట్ట ప్రకారం. వాటన్నిటినీ ఉపయోగించకుండా మీరు మీ చట్టాన్ని పరిరక్షించినటువంటి వాళ్ళే
చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం అన్నది ఇది సరైనది కాదని చెప్పని మేము భావిస్తున్నాం. అందుకనే వాళ్ళని తక్షణమే వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాలి. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద కూడా న్యాయ విచారణ జరిపించాలి. ఇప్పుడు ఆపరేషన్ కాగా మీరు చెప్పినట్టు అది కర్రెగొట్ట కానివ్వండి, లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అని అంటే అదే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ దేశ సంపదనంతటినీ కూడా కార్పొరేట్లకు దోచిపెట్టాలనేటటువంటి లక్ష్యంతోనే ఆయన అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఈరోజు విలువైన ఖనిజ సంపద ఏదైతే అడవుల్లో ఉందో ఆ ఖనిజ సంపదను అంతటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టడం కోసమే ఈరోజు మావోయిస్టుల నిర్మూలన పేరుతోని అక్కడ ఉన్న ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. సరే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తరుణంలో 2 అంచెల భద్రత 2-3 అంచెల భద్రత కలిగిన హిడ్మా అంటే కీలక నేతల లొంగుబాటు వైపు ఎన్కౌంటర్ వైపులో అంటే 2 అంచెల భద్రత కలిగిన హిడ్మాను ఎన్కౌంటర్ చేశారన్నలో అంటే కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. అంటే ఇది ముందుగానే అరెస్ట్ చేశారు, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే మిగతావన్నీ కూడా తీశారన్నారు. కానీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం డైరీని బేస్ చేసుకునే ఇవన్నీ కూడా ఆపరేషన్ చేస్తూనే ఉంటారు. దాన్ని ఇప్పుడు అది స్పష్టం అవుతుంది అంటారు. ఈరోజు నిన్న నేను ముందే చెప్పాను, నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో నిన్న ఉదయమే జరిగింది కాదు, అది అప్పుడే వాళ్ళకి తారసపడింది కాదు. నిజంగా వాళ్ళు అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు ఆంధ్ర వైపు వచ్చేసి ఉంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర వైపు రావడానికి అదేదో పక్కన ఆ బార్డర్లో జరిగింది కాదు. అక్కడికి వాళ్ళు అలే వెహికల్స్లో రారు, నడుచుకొనే రావాలి. ఆ కొండల్లోని ఆ ట్రై జంక్షన్ ఏదైతే ఉందో చట్టి లేకపోతే చింతూరు అవన్నీ దాటుకొనే వీళ్ళు రావాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి లేదన్నది స్పష్టం అవుతూ ఉంది. వీళ్ళు ఇంతకు ముందే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు దొరికితే అరెస్ట్ చేసి అరెస్ట్ని చూపించకుండా కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టాల్సి ఒకసారి వాళ్ళు ప్రకటన చేస్తే ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకుండా వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేసి సమాచారాన్ని రాబట్టుకొని ఈరోజున ఇక్కడ మన మారేడుమల్లి ఎన్కౌంటరు ఇప్పుడు అసలు నిన్న చేసిన ప్రకటనలోనే ఉంది. పోలీసులు చేసిన ప్రకటనలోనే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో జరగబోతే ఇంకొక 17 మంది తప్పించుకున్నారని చెప్పని అన్నారు. 6 చనిపోయారు, ఇంకో 17 మంది తప్పించుకున్నారు. నిజంగా అంతమంది 23 మందిగానే అక్కడ ఉంటే 23 మందికి ఇటు పోలీసులకి మధ్యన ఎదురుకాల్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ వైపు కూడా ఎంతో కొంత నష్టం జరిగి ఉండేది. అటువంటిది ఏమీ లేదు. వాళ్ళందరూ తప్పించుకొని పోయారంటే భవిష్యత్తులో కూడా ఇంకా ముఖ్య నేతలు వాళ్ళ అదుపులో ఉన్నారు, వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి దృష్టితోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఒకేసారి చేస్తే దీనివలన ఒక వ్యతిరేకత ప్రజల్లో నుంచి వస్తుంది, లేకపోతే వాళ్ళు చేస్తున్న చర్యల్ని సమర్థించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసి మానసికంగా వాళ్ళని తయారు చేసేటటువంటి ప్రజలను కూడా దానికి అలవాటు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇది చేస్తున్నారని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజుని తిరుపతి ఎవరైతే దేవ్జీ ఉన్నారో దేవ్జీది కూడా మీరు నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారం దేవ్జీ ఉన్నాడన్నదే వస్తుంది. దేవ్జీ ఉన్నాడా లేదన్నది స్పష్టం చేయాలి కదా పోలీసులు. మా అదుపులో ఉన్నాడనంటే అదుపులో ఉన్నాడని చెప్పండి, కోర్టు ముందు ప్రవేశపెట్టండి, కోర్టు అనుమతితో మళ్ళీ మీరు కస్టడీలో తీసుకొని అతను విచారించుకోవచ్చు. దాన్ని ఎవరో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలా చేయకుండా మీరు దాన్ని గోప్యంగా ఉంచుతున్నారంటే ఖచ్చితంగా మీరు అతన్ని కూడా ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి లక్ష్యంతోనే వెళ్తున్నారు. ఇప్పుడు ఏదో ప్రధానమంత్రి గారు సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు వస్తున్న నేపథ్యంలో దానికి ముందే చేస్తే కొంత ఇబ్బంది అవుతుందని ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పర్యటన అయిన తర్వాత ఎన్కౌంటర్ చేస్తారేమో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అనుమానాలకు తావివ్వకుండా మీరు ప్రజల ముందు పరిరక్షకులుగా పోలీసులు తమ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి సార్, పౌర హక్కుల సంఘం నేతగా ఒక లాయర్గా చెప్పండి. ఇప్పుడు నిన్న విజయవాడలో కూడా చాలామందిని అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా పోలీస్ హత్యలు అనేది పౌర హక్కుల సంఘం భావిస్తుంది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను కానీ నక్సలైట్లు కానీ తప్పు చేస్తే అరెస్ట్ చేసి 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళ నేరాన్ని నిరూపించి ఎంత శిక్ష అయినా వేయటానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎటువంటి నేరం అనేది వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా అదుపులోకి తీసుకొని హింసించి కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం తప్పుగా భావిస్తూ ఉంది.
గత 1.5 ఇయర్గా అమిత్ షా మార్చి 26వ తారీఖు లోపున నక్సలైట్ మొత్తాన్ని అంతం చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పటికి 800 మంది నక్సలైట్లని, ఆదివాసీలని, భూమి కోసం వాళ్ళ జీవనం కోసం పోరాడే వాళ్ళని, ట్రైబల్స్ని కూడా కాల్చి చంపారు. అంటే ఇది ఏం చెప్తుందంటే అడవుల్ని ఖాళీ చేయించేసి అక్కడున్న భూములని కార్పొరేట్లకి అప్పచెప్పడానిలో భాగంగానే ఇదంతా జరుగుతుందని పౌర హక్కుల సంఘం భావిస్తూ ఉంది. మొదటి నుంచి పౌర హక్కుల సంఘం జీవించే హక్కుకి, మానవ హక్కులకి విలువ ఇవ్వాలి, వాటిని కాపాడుకోవాలని చెప్తా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని పౌర హక్కుల సంఘం అడుగుతూ ఉంది. అది ఏ తప్పు చేసినా, వాడు దొంగ కావచ్చు, నేరగాడు కావచ్చు, లేకపోతే నక్సలైట్ కావచ్చు, ఇంకెవరైనా కానీ తప్పు చేస్తే చట్ట ప్రకారమే శిక్షించాలి తప్ప చట్టాన్ని పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ తన చేతిలో తీసుకుని శిక్షించడానికి వీలు లేదు. మన రాజ్యాంగం రాసుకున్నాం, ఐపీసీ రాసుకున్నాం, సిఆర్పిసి రాసుకున్నాం. వాటిలో మనం ఎట్లా ఏ నేరం చేస్తే ఎంత శిక్ష చేయాలి, కోర్టులు ఎట్లా విచారణ జరపాలి, ఇవన్నీ కూడా మనం రాజ్యాంగబద్ధంగా రాసుకున్న చట్టాలు ఉన్నప్పుడు చట్టాలు ప్రభుత్వాలు అమలు చేసిన బాధ్యత ఉన్నది. లేకపోతే చట్టాలు ప్రభుత్వం అమలు చేయబట్టి ఈ ప్రభుత్వాలు ఏమనాలి? రాసుకోండి, మీరు చట్టాల్లో మేము చంపేస్తామని రాసుకోండి, చంపండి, రాజ్యాంగం చట్టబద్ధంగా కూడా. అట్లా కాదుగా మేము విచారణ జరుపుతాము, కోర్టులో హాజరుపరుస్తాము, ఈ సెక్షన్ ప్రకారం ఇంత మేము శిక్షిస్తామని మీరే రాసుకున్నారు కదా, దాన్ని అమలు చేయమని మాత్రమే పౌర హక్కుల సంఘాలు ఆడుతుంది. అంటే నక్సలైట్లు కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కోర్టులో హాజరుపరచండి, వాళ్ళ నేరాన్ని నిరూపించండి, శిక్ష చేయండి, మాకే అభ్యంతరం లేదు. కానీ కాల్చి చంపడం అనేది మానవుని పూర్తిగా నిర్మూలిస్తే ఇంకేమున్నది? ఎట్లా ప్రూవ్ అవుతుంది వాడు తప్పు చేశాడని? పట్టుకొని కాల్చి చంపితే ఆయన ఏం తప్పు చేశాడని ఎప్పుడు నిరూపిస్తావు? నిరూపించలేవు కదా. అంటే అన్యాయంగా కాల్చి చంపడమే కదా. మీరు శిక్షిస్తే అభ్యంతరం లేదు, కానీ చట్ట ప్రకారము అయితే ఈ ఎన్కౌంటర్ల పేరు కాల్చి చంపడం, బోటుకం ఎన్కౌంటర్లు ఇవన్నీ పోలీస్ హత్యలే, రాజ్యాంగం చేసే హత్యలు అనేది పౌర హక్కుల సంఘం భావిస్తుంది. మీరు గతంలో కూడా చాలా అంశాల్లో ఇది ఎన్కౌంటర్కి సంబంధించి చాలా పోలీసులు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాలి. దాని మీద స్పందన ఎలా ఉండదు? స్పందిస్తున్నారంటారా? లేదు, పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ మా పౌర హక్కుల సంఘం డిమాండ్ని అప్పుడప్పుడు ఏదో ఒకసారి స్పందిస్తుంది తప్ప చాలా శాతం పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వాలు ఏమి కూడా ఈ చట్టాలను పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మనం మరో దేశాన్ని అంటున్నాం తప్ప అది పట్టించుకోవటం లేదు. అక్కడ మానవ హక్కులు లేవు, పౌర హక్కులు లేవు. కానీ మన భారతదేశంలో కూడా పౌర హక్కులు, మానవ హక్కులు ఎక్కడా కూడా విలువ లేదు. వాటిని ప్రభుత్వాలు ఏం కాపాడటం లేదు. వాళ్ళకి నచ్చినట్టు పోతూ ఉన్నారు, ఎన్కౌంటర్లు చేస్తూ పోతూ ఉన్నారు. అది జరుగుతూ ఉంది. ఈ 2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేతలందరూ కూడా మృతి చెందారు. కానీ ఈ ఎన్కౌంటర్లని బూటకమని ప్రజా సంఘాలు అలాగే పౌర హక్కుల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం వారిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారని, రాజ్యాంగ హక్కు ప్రకారం వీరు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో 24 గంటల్లో ప్రవేశపెట్టాలని ప్రజా సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.